మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనం ఫిజికలీ ఫిట్ ఉండాలి, మెంటలీ హ్యాపీగా ఉండాలి. ఫిజికల్గా ఫిట్ ఉండాలంటే ఫస్ట్ మనం చక్కెర వాడకూడదు, షుగర్ వాడొద్దు, అన్నం తక్కువ తినాలి, తక్కువ సార్లు తినాలి. ఓకే, ప్రతి మీల్లో ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే నాన్ వెజ్, పప్పులు. మంచి ఫ్యాట్ తినాలి. మంచి ఫ్యాట్ అంటే నెయ్యి, గానుగ పట్టించిన కొబ్బరి, పల్లి, నువ్వుల నూనె. ఓకే, రోజుకి 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. ఓకే, రోజు 3 నుంచి 4 లీటర్లు నీళ్ళు తాగాలి. ఓకే, రోజు 30 నుంచి 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. ఇది ఫిజికల్ ఫిట్నెస్. మనం మెంటల్గా హ్యాపీ ఉండాలంటే ముఖ్యంగా యువత, మీకు నచ్చిన పని చేయి, నీకు నచ్చిన అమ్మాయిని, అబ్బాయిని పెళ్లి చేసుకో. ఓకే, నువ్వు 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను ఆ పని చేసుకుంటే బాగుండేది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండేదని బాధపడకూడదు. దీనికి పెద్దలు కూడా సపోర్ట్ చేయాలా, సహకరించాలా. పెద్దవాళ్ళం ఏమనుకుంటామంటే నేను పిల్లల కోసం మొత్తం త్యాగం చేసిన, నా జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన అనే భావనలు మనం ఉంటాం. పిల్లలు ఏమనుకుంటారంటే నా తల్లిదండ్రుల వల్ల నా జీవితం పాడైంది, లేదంటే ఏదో చేసేటోని అనుకుంటాడు. ఇది జరుగుతున్న వాస్తవాలు, అవునా? సో పనికి వస్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఏ పని చిన్నది పెద్దది కాదు. మంచిగా చేస్తే ఏ పని కూడా గొప్పదే. ఓకే, ఇంకా మన పిల్లల పెళ్ళికి కులం అనేది అడ్డుంటే నా దృష్టిలో కులం అనేది ఒక మెంటల్ మ్యాడ్నెస్, మెంటల్ సిక్నెస్. నా దృష్టిలో అన్ని కులాలు, ఓకే, వెల్మ, రెడ్డి, కమ్మ, కాపు, ఓకే, కొమటి, మాదిగ, అన్నీ ఒకటే. నా దృష్టిలో మనమంతా ఒక్కటే. మన అహంకారాలు, మన మూఢనమ్మకాలు, మన భయాలు మనల్ని దూరం చేస్తున్నాయి. అవునా? ఈ మాట చాలామందికి నచ్చదు, కానీ ఇది చేదు నిజం. ఈ మాట కూడా నచ్చి ఎవరైనా నన్ను ఫాలో అయితే అలాంటి మహానుభావులకి దండాలు. మీరు ఎవరైనా సరే, ఓకే, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా ఇంపార్టెంట్ విషయం. మనం అనుకుంటాం ఎవరైనా దేవుడు తయారు చేసిన కులాలని. మనం కొంచెం కామన్ సెన్స్ పెట్టినా మనకు అర్థమవుతుంది మనిషిగా చేసుకున్నది. అవునా? కులాలు ముఖ్యమైపోయినాయి, మనుషులు అన్ఇంపార్టెంట్ అయిపోయినారు. అవునా? దానివల్ల ఏమవుతుంది? మనమే డివైడ్ అయిపోతున్నాం. యాక్చువల్లీ ఈ పృథ్వీ అంతా ఒకటి, భూగోళం అంతా ఒకటి. ఫస్ట్ దేశాలని డివైడ్ చేసినారు మనుషులు స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థం కోసం దేశాలైనాయి. దేశాల తర్వాత ఏమైనాయి? రాష్ట్రాలైనాయి. రాష్ట్రాల నుంచి కులాలైనాయి, మతాలైనాయి, కులాలైనాయి. మనిషి మాత్రం హ్యాపీగా ఉన్నాడు ఎక్కడైనా? మనం ఇన్ని దేశాలు